సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీలక్ష్మి గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఎందుకంటారా, ఈరోజు ఫోటోరియా వెంకీ గారు వస్తున్నారు. సో ఆయన మొత్తం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి మొత్తం చెప్తారనమాట. దాని గురించి తెలుసుకుని మొత్తం డీటెయిల్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. వెన్యూ ఎలా ఉందో చూద్దరు. కానీ ఫస్ట్ అయితే ఇదిగోండి వెన్యూ లోపలికి వచ్చాను. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, వస్తాను. ఇంకా టైం పడుతుంది అన్నమాట స్టార్ట్ అవ్వడానికి. అన్నీ రెడీ చేస్తున్నారు, కెనాన్ కెమెరాలు. జనం కూడా పెద్ద ఏం రాలేదన్నమాట. సో ఇగో ఇక్కడ హాల్ ఇంకా చాలా ఎంటీగా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇదంతా. అండ్ ఫ్రంట్ మాత్రమే కొంచెం జనం వచ్చారు. సో ఇదిగోండి ఇదంతా, ఈ ఫ్రంట్ మాత్రమే నిండింది అనమాట. ఇక్కడేమో కెనాన్ వాళ్ళ కెమెరాస్ అన్ని డిస్ప్లే పెట్టారు. ఇది కెనాన్ వాళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట ఈవెంట్. సో కెనాన్ వాళ్ళు మొత్తం పెట్టారు. ఇక డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి. కెనాన్ కెమెరా, సినిమా కెమెరా అనమాట ఇది. అండ్ ఇవి డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్కటి. సో దానికి డిఫరెంట్ మోడల్స్ పెట్టారు అనమాట. ఫోటో కెమెరాస్ పెట్టారు అండ్ సినిమా కెమెరాస్ కూడా పెట్టారు. వెల్కమ్ సార్. ఇలా ఇక్కడ అందరం కలిసి గ్యాదర్ అవడానికి ఎంతో కష్టపడి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసినందుకు ఈస్ట్ డివిజన్ అసోసియేషన్ కి బిగ్ థ్యాంక్స్. అబద్ధం ఆడమని చెప్పండి కదా, కళ్ళలో కనపడుతుంది మీకు, కానీ ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో అందరికీ నమస్కారం. కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగాను. సో తర్వాత 25 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ జేఎన్టీయూలో ఫోటోగ్రఫీ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. సో వచ్చి 2003లో నేను జేఎన్టీయూలో ఫోటోగ్రఫీ మొత్తం పాస్ అయ్యాను. పట్టుకునే ఉన్నాను. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. వాట్ యు సే? 25 సంవత్సరాల క్రితం పట్టుకున్న కెమెరాని, మళ్ళీ చెప్తున్నాను వినండి, 25 సంవత్సరాల క్రితం పట్టుకున్న కెమెరాని ఇంకా పట్టుకునే ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను ఫోటోగ్రఫీకి సంబంధించిన, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన క్లాస్ చెప్తా అంటే మీ అందరి అమూల్యమైన టైంని, మీ అందరి పెట్రోల్ని, మీ అందరి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ రూల్ నెంబర్ 1, మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని యాక్టివ్ చేయండి. తర్వాత మీ కంపెనీకి ఒక నేమ్ పెట్టండి. తర్వాత అదే కంపెనీకి ఒక లోగో పెట్టండి. కంపెనీకి నేమ్ పెట్టండి, తర్వాత కంపెనీకి లోగో పెట్టండి. లోగో నేమ్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫోటోరియా అంటే గూగుల్లో కొడితే మీకు నా లోగో కనబడుతుంది. నా పేరు కంటే ముందు, నా ఫేస్ కంటే ముందు నా లోగో కనబడుతుంది. ఆ లోగో చూసి జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు నైక్, నికాన్, కెనాన్, సోనీ ఇలాంటి కంపెనీస్ మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఆ లోగోస్ కనబడుతున్నాయి కదా. అలా కనబడేలాగా విజిబిలిటీ ఆఫ్ లోగోస్ ఉండాలి. ఫస్ట్ థింగ్ నేమ్ పెట్టండి, సెకండ్ లోగో పెట్టండి, థర్డ్ మూడో ఇంపార్టెంట్ థింగ్, మీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తీసిన ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలో ఇప్పుడు చెప్తా. వాటిని మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ బిట్వీన్ 5 PM to 8 PM, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఒక రీల్ 1 minute లేదా 1.5 minute ఉండే ఒక రీల్ పోస్ట్ చేయండి. ఆ రీల్ కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్స్లో ఉండేదే తీసుకోండి. అంటే పెళ్ళికి మీరు ఒక తీన్మార్ సాంగ్, లేకపోతే పెళ్ళికి ఒక ఎవరైనా అమ్మాయిల సాంగ్లో అట్లాంటి